నరేంద్ర మోడీ గారికి, కేంద్ర నాయకత్వానికి మరియు నిన్న పార్లమెంట్లో అమరావతి బిల్లుకు సహకరించిన పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన విధానం చూస్తే తింగరోడ్ అనేది మళ్ళీ ఇంకొక మార్పు అయింది. ఎందుకంటే ఈయన గతంలో కూడా మనం చూసాం 14 మధ్య అమరావతిని ఏదైతే మనం రాజధానిని విభజన చట్టం తర్వాత ఏర్పాటు చేసుకుంటున్నామో ఆ క్రమంలో అక్కడ 40,000 ఎకరాల గాల్ల 30,000 ఎకరాల గాల్ల అని చెప్పి ఆ రోజు సమర్థించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత ప్రభుత్వంలోకి వచ్చినాక 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అని చెప్పి మళ్ళా 3 ముక్కలు ఆటాడాడు. అది ప్రజలు తిరస్కరించి గత ఎన్నికల్లో 24లో ఓట్లేసి ఈరోజు 11 సీట్లు కూర్చోబెట్టారు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతవరకు కూడా ఎందుకో మరి అమరావతి మీద ఆ అక్కసు పోవట్లేదు. మరీ ముఖ్యంగా చూస్తే గత 4 రోజుల కిందట రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరిగింది. ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా కావచ్చు, లేకపోతే మాజీ సీఎంగా కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు 11 సీట్లు ఇచ్చి ఆ పార్టీని గెలిపిస్తే కనీసం అసెంబ్లీకి ఎమ్మెల్యేలు కానీ జగన్మోహన్ రెడ్డి రాకుండా తమ అభిప్రాయాన్ని తెలియజేయకుండా అసలు మావిగనని పేరు పెడతావా, లేకపోతే 3 రాజధానులు కావాలంటావా, లేకపోతే అమరావతి వద్దంటావా, ఏదనే అంశాన్ని తెలియజేయకుండా రాష్ట్ర ప్రజలకు చర్చించకుండా ఈరోజు తను పార్లమెంట్లో కూడా తనటువంటి ఎంపీ గారు చూస్తే మిథున్ రెడ్డి గారు మేము అమరావతికి వ్యతిరేకం కాదంటూనే, ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదంటూనే తీర్మానాన్ని అవాయిడ్ చేసి బయటికి పోయిన పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి విధి విధానాలు పద్ధతులు ఇప్పటికైనా మార్చుకోవాలి. రాష్ట్ర ప్రజలు ఆల్రెడీ 2024 తిరస్కరించారు. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని ప్రవర్తించకపోతే పద్ధతి కాదు. నిజంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే కాన్స్టిట్యూషన్లో ఎక్కడ కూడా రాజధాని అనేది లేదు, క్యాపిటల్ లేదు అంటున్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, ఒక మారు మీరు వెనక్కి వెళ్ళండి. మీరు 3 రాజధానులు తీర్మానం చేసిన రోజు 3 రాజధానులని దాన్ని ఎందుకు అన్నారు? ఎక్కడ 3 క్యాపిటల్స్ అంటే ఇంగ్లీష్లో చెప్తే 3 క్యాపిటల్స్ అని మీరే చెప్పారు. అంటే రాజ్యాంగంలో క్యాపిటల్ అనే పదం లేదా, రాజధాని అనే పదం లేదా? నువ్వు మర్చిపోయావా? 3 రాజధానులను ఎందుకు అన్నారు? అప్పుడు మేము సూటిగా అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు మీరు మతి భ్రమించి మాట్లాడుతున్నారా, తింగర్తత్వం మాట్లాడుతున్నారా, లేకపోతే మీకు ఏదైనా ట్యాబ్లెట్లు తక్కువైనాయో మాకు తెలియదు. కానీ ఖచ్చితంగా మీరు మీ వైద్యులతో ఖచ్చితంగా మీ ఆరోగ్యాన్ని కావచ్చు, మీ మెంటల్ ఎబిలిటీని చెక్ చేసుకోమని చెప్పి కూడా మేము వినయపూర్వకంగా నీకు తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈరోజు వాళ్ళ నాయకులు కానీ చేస్తున్న ప్రవర్తన తీరు చూస్తే దారుణం. ఒకవైపేమో మీరు 50,000 భూసేకరణ ఎందుకు అంటుంటారు, మరోవైపేమో మీరు రాజధాని అమరావతి వద్దా కావాలనే అంశం స్పష్టంగా చెప్పట్లేదు. మరోవైపు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెప్పారు. గతంలో నువ్వు 24 నుంచి 29 దాకా నీదే కదా ప్రభుత్వము, ఏం తేల్చావు? దానిపైన ఎందుకు తేల్చలేకపోయినావు? ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందా లేదా? ఏదన్నా ఆ పొద్దున్నటువంటి గవర్నమెంట్ ఏదైనా కావచ్చుది, ఆ గవర్నమెంట్ వాళ్ళు ఏదన్నా భూములు ఏదైనా అక్రమంగా ఆక్రమించారా అనే అంశాన్ని నువ్వు ఎందుకు తేల్చలేకపోయావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? నీ విధి విధానమేమి? నువ్వు దాదాపుగా 19 నుంచి 24 దాకా అధికారంలో నువ్వు ఉంటూ కేవలం ఇసుక దోచుకోవడం, నీ అనేక సంస్థల ద్వారా మద్యాన్ని తయారు చేసి అమ్మించడం, డబ్బు దోచుకోవడం. మరోవైపు నీ పిచ్చితో, రంగుల పిచ్చితో 1000 కోట్లు లేదు, సర్వేరాల మీద నీ బొమ్మలు వేయించుకొని వికటానందం పొందుతూ 1000 కోట్లు ప్రజాదాన్ని దుర్వినియోగం చేశావు. నీకు సంపాదన ధ్యేయంగా 19 నుంచి 24 దాకా పాలించావు. నువ్వు ఆ రోజు ఇవన్నీ అంశాలు ఎందుకు తేల్చలేకపోయినావు? ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందా లేదా, భూములు ఎవరన్నా అక్రమంగా ఆక్రమించారు అమరావతిలో అని తేల్చలేని నువ్వు ఈరోజు మళ్ళా ఈ విధమైన మాటలు మాట్లాడడం చాలా హేయమైన చర్య, నీచమైన చర్య. ముఖ్యంగా నీవు ఏదైతే విమర్శలు చేశావో నిన్న కూటమి నాయకుల గురించి, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడిన మాటలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అయ్యా వాళ్ళు కాదు హైదరాబాద్లో ఉంటుండేది, నువ్వు బెంగళూరుకి వెళ్తున్నావు. ఎప్పుడో అవసరానికి వచ్చి కనీసం నీకు బాధ్యత మర్చి, ఒక మాజీ ముఖ్యమంత్రిని బాధ్యత మర్చి కేవలం నాకు ప్రతిపక్ష హోదా లేదనేది ఒక కారణం చూపిస్తూ అసెంబ్లీకి రాకుండా, ప్రజా సమస్యల పైన చర్చించకుండా నువ్వు బెంగళూరులో ఎక్కడో దాంకొని భయపడుకుంటా జీవితం బతికేస్తుంది నువ్వు. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి నీది కాదు. ఈరోజు రాష్ట్రంలోనే తను ఏదైతే మంత్రి పదవి తీసుకున్నాడో ఆ మంత్రి పదవికి వన్నె తెచ్చే విధంగా పంచాయతీరాజ్ శాఖని 24వ స్థానం నుంచి 1వ స్థానానికి తెచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది. నువ్వు గుర్తుపెట్టుకో. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించో, లేకపోతే కూటమి నాయకులు విమర్శించో నువ్వు పబ్బం గడుపుకోవాలంటే రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఖచ్చితంగా దీనికి తగిన మూల్యం నువ్వు తెలియచుకోక తప్పదని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. జై హింద్, జై జనసేన, భారత్ మాతాకి జై.